అంటే ఇప్పుడు మీరు నా స్వేచ్ఛను పాడు చేద్దాం అనుకుంటున్నారా? కాదు, నేను నాతో పాటు నువ్వు కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలంటున్నాను. సరే చెప్పండి, ఏంటా పద్ధతులు? చూడు, ముందు నువ్వు ఈ అర్ధరాత్రులు ఇంటికి రావడం మానుకోవాలి. సందీప్, చెప్పడం మర్చిపోయాను. మా అత్తగారు మావగారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. ఓహో అలాగా, అయితే నీ పని అయిపోయినట్టేలే. మీ అత్తగారి సంగతి నీకు తెలుసు కదా. ఏ సందీప్, అలా అనకు. మా అత్తగారు పెళ్ళప్పుడు అలా బిహేవ్ చేశారు గానీ ఈ పాటికి సర్దుకుంటారులే. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించలేదు. వద్దు కృష్ణ, వద్దు. నువ్వు నన్ను క్షమించమని అడగద్దు. అలా అడిగే అర్హత నీకు లేదు. ఒకవేళ నేను నిన్ను క్షమించినా చనిపోయిన నా కొడుకును నాకు తిరిగి ఇవ్వగలవా? నా సమయాన్ని తిరిగి నాకు తెచ్చివ్వగలవా? ఇవ్వలేవు. కాసేయండి. ఓకే. మొదలు పెట్టండి. ఎట్టా మొదలు పెట్టమంటారండి? చీజ్ చెప్పడానికే సిగ్గుగా ఉంది. అయినా ఇదేం కొత్త అలవాటు అండి? మందు కొట్టడం మానేసి పాలు తాగుతున్నారు చిన్నపిల్లాళ్ళ. మందు తాగితే ముందు చూపు మందగిస్తుందని మానేశాను. చేర్స్. సరే అలాగే కానివ్వండి. చేర్స్. ఇప్పుడు చెప్పండి, రవి సంగతి ఏం చేశారు? మా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నామండి. కావాలంటే లాయర్ గారిని అడగండి. అవునండి, 10 రోజుల్లో 2 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చు. మీరు ఢిల్లీ వెళ్ళారా, దుబాయ్ వెళ్ళారని కాదు నాకు కావాల్సింది. రవిని ఎప్పుడు బయటికి తీసుకొస్తున్నారు, అది చెప్పండి చాలు. భలేవారండి, రవిని బయటికి తీసుకురావటం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు మీ ఆవిడలాగానే మాట్లాడుతున్నారే. రవి ఉన్న జైలు తాళం చెవులు నా జేబులో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుందండి. ఆపండి. నా మాటలు మీకు నవ్వొస్తున్నాయంటే నాకు చాలా సంతోషం. కానీ ఆ నవ్వేదో నా పని జరిగిన తర్వాత మీతో పాటు నేను నవ్వుతాను. లేదనుకో, ఇదే మీ ఆఖరి నవ్వని డిసైడ్ అయిపోండి. ఇక్కడే ఇప్పుడే మీ ఇద్దరికి ఊపిరి ఆపేస్తాను. నోనో కృష్ణ, అది కాదు. ఏది కాదు? మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా ఏంటి? 10 రోజుల్లో మీరు 2 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారా? అక్కడ మీరు ఏ హోటల్లో దిగారో, ఏమేం చేశారు ఇప్పుడు చెప్పమంటారా? చూడండి, మీకున్నవి 4 కళ్ళు మాత్రమే. వాటికున్న చూపు 4 గజాలు మాత్రమే. కానీ నాకు 1000 కళ్ళు, వాటి చూపు వేల మైళ్ళు. నా నెట్వర్క్ ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో తెలిసి మీరు నా దగ్గర పొరపాటు చేస్తే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. వీలైనంత త్వరగా రవి విడుదల నాకు ముఖ్యం. ఓకే ఓకే కృష్ణ, ఓకే, కూల్ డౌన్, కంటిన్యూ చేయి. అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి తాత, చాలా హుషారుగా ఉన్నావు, ఏమైంది? నన్ను సత్ప్రవర్తన కింద క్షమాభిక్ష పెట్టి త్వరలో విడుదల చేస్తున్నారు, నీకు తెలుసా? వెరీ గుడ్. ఇలా కూడా జరుగుతుందా తాత? అవును బాబు, మనం మంచివాళ్ళమయ్యా అని తెలిస్తే వదిలేస్తారు. నేను మంచివానిగా, మరి నన్ను వదిలేచ్చుగా. అవును బాబు, కుర్రాడివి, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. నిన్ను క్షమించి వదిలేస్తే ఎంతో బాగుంటుంది. కాటికి కాళ్ళు జాపుతున్నవాడిని నన్ను వదిలేస్తున్నారు. నేను మా కాకినాడ వెళ్ళి ఎవరిని ఉద్ధరించాలో. ఏంటి, నీది కాకినాడ? అవును బాబు, మా సొంతూరు కాకినాడే. అక్కడ నాకు ఎర్రిబాగుల కొడుకు, ఓ కూతురు ఉన్నారు. నా కూతురు గురించి నీకు చెప్పాను కదా, ఓ రాక్షసుడు బారిన పడి అన్యాయం అయిపోయిందని, జీవితంలో పెళ్లి పెటాకులు లేకుండా జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ తమ్ముణ్ణి చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. వాళ్ళని చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది. బాబు బాబు, ఏం తాత ఏదో ఆలోచనలో పడినట్టున్నావు. బహుశా నా మాటలతో నిన్ను విసిగిస్తున్నానా? అబ్బే, అలాంటిదేం లేదు తాత. నువ్వు కాకినాడ పేరు చెప్పేసరికి ఒక్కసారి నా మనసు బాధపడింది. అయ్యో, ఎందుకు బాబు? నీకు మొన్న చెప్పానే అంజలిని, ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్లి జరిపించేశారు. అయ్యో పాపం, అలాగా? అవును,
అంజలికి పెళ్లి జరిగిపోయింది ఓ కలెక్టర్తో. వాళ్ళు ఇప్పుడు కాకినాడలో ఉన్నారట. పాపం అంజలికి ఆ పెళ్లి ఇష్టం లేదు. నువ్వే చెప్తాత, ఇష్టం లేని మొగుడుతో ఏ ఆడదైనా కాపురం చేయగలదా? ఎలా చేస్తుంది? మీ ఇద్దరికీ అన్యాయం జరిగిపోయింది. మనసు ఎక్కడుంటే మనువు అక్కడే జరిగినట్టు. ఆ అమ్మాయి ఎప్పటికీ నీదే. ఎలా అవుతుంది తాత? నేను ఇక్కడ, అంజలి అక్కడ. దానికో మార్గం ఉంది బాబు. ఎలా? జైలు నుంచి ఎవరైనా విడుదలై బయటికి వెళ్తూ ఉంటే మిగిలిన ఖైదీలంతా వాళ్ళ బంధువులకు సమాచారం అందించడమో ఉత్తరాలు ఇవ్వటమో చేస్తూ ఉంటారు. అవును తాత, నేను గమనించాను. బాబు, నువ్వు నిర్దోషివే. త్వరలో విడుదలవుతావు. ఆ నమ్మకం నాకుంది. అలాగే మీరిద్దరు తప్పనిసరిగా ఒకటవుతారు. అందుకు నా వంతు సహాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఓ పంచి ఆ అమ్మాయికి లెటర్ రాసి నా చేతికి ఇవ్వు. ఆ ఉత్తరాన్ని నేను ఆ అమ్మాయికి ఇస్తాను. ఏమంటావు? తాత, నువ్వు నిజంగా చాలా చాలా మంచోడివి. నాలాగే నువ్వు అన్నట్టే నేను ఉత్తరం రాసిస్తాను. అడ్రస్ తెలీదే. ఆవిడిప్పుడు కలెక్టర్ గారి భార్య. కలెక్టర్ గారి బంగ్లా ఎక్కడుందో కనుక్కొని అక్కడ ఇచ్చేసే. ఈ ఉత్తరం మాత్రం ఆవిడ చేతికే ఇవ్వాలి. ఎవరికంట పడకూడదు. అలాగే బాబు. సరేనా? ఆ, ఈ దెబ్బకి అంజలి మోహన్ చూడాలి. ఏంటి బాబు? ఏం లేదు తాత, అదే అంజలి చాలా ఆనందపడుతుంది అంటున్నాను. ఆ తండ్రి వాడు ఇటువైపే చూస్తున్నాడు. నేను వస్తాను బాబు. రేపు ఉదయానికల్లా ఉత్తరం నాకు ఇచ్చేయి. ఓకే, అలాగే. వస్తాను బాబు. అంజలి, గుడ్ ఈవినింగ్. యోగేంద్ర, గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏదో ముఖ్యమైన విషయం నాతో మాట్లాడాలని చెప్పారు ఫోన్లో. ఏమిటది? అది 1 minute. అంజలి, ఒకసారి లేరా? అంజలి, వీరు యోగేంద్ర, డిఎస్పి. షీఈ్ మై వైఫ్. నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అంజలి, డిఎస్పి గారి కాఫీ కానీ టీ కానీ. క్షణాల్లో తెస్తాను. సార్, మీరు కాఫీ తాగుతారా, టీ కాఫీ తాగుతారా? స్ట్రాంగ్ గా తీసుకురమ్మా చాలు. విత్ షుగర్? ఇంతవరకు నాకు అలాంటి కంప్లైంట్స్ లేవమ్మా. హ్యాపీగా 2 స్పూన్లు చక్కెర ఎక్కువ వేసి తీసుకురా. అలాగే. చెప్పండి సార్. బాలు అనే కుర్రోడు మంచి రాజకీయ పలుకుబడి ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతని కేసు మీతో చర్చించాలని. చెప్పండి. అతను మొదటి నుంచి కాంప్లికేటెడ్ గానే ఉన్నాడు. ఎప్పుడు కాలేజీలో గొడవలు కొట్లాట్లు సాగిస్తాడు. రౌడీయిజం చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మోసం చేసి ఆ పిల్లని అడ్డు పెట్టుకుని వాళ్ళ నాన్నను బెదిరించి డబ్బు గుంజాలని చూస్తున్నాడు. పాపం ఆ పిల్ల తండ్రి ఏమీ చేయలేకపోతున్నాడు. థ్యాంక్స్ అమ్మా. పోనీ కూతుర్ని కంట్రోల్ చేసుకుందామా అంటే ఆ పిల్ల ఈ తండ్రి మాట వినదు. చివరికి బాలు చేతిలో మోసపోయి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది కూడా. వీడే కారణమని లెటర్ రాసి పెట్టింది కూడా. చనిపోయే నాటికి ఆ అమ్మాయి గర్భవతి. పాపం ఆ తండ్రి వేదన చూడలేకపోతున్నాను సార్. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పొలిటికల్ గా ఏమైనా అలాంటి వాడిని ఊరికి వదలకూడదు. వాడిని అరెస్ట్ చేసి నడు రోడ్డు మీద కుక్కలు లాక్కెళ్ళాలి. మొత్తం ఆడవాళ్ళంతా వాడి మీదకి రాళ్ళు ఇసురాలి. వాడిని ఉరి తీయాలి. షూట్ చేసి చంపాలి. ఆ ఈడియట్ ని చంపేయాలి. అంజలి, ప్లీజ్ ప్లీజ్ కూల్ డౌన్. ఐమ్ సారీ. చూశారు కదా డిఎస్పీ గారు, ఒక స్త్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో. అలాంటి పాపాలు చేసేవాడిని ఏ ఆడది క్షమించదు. మీరు ఈ విషయంలో ఆలస్యం చేస్తే మహిళా ఉద్యమాలు లేవచ్చు, ఊళ్ళో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. వెంటనే అతను అరెస్ట్ చేయండి. సార్, రాజకీయంగా ప్రజలు అది నేను చూసుకుంటాను. మీరు ఓ పని చేయండి, మీరు అతను అరెస్ట్ చేసే విషయం ప్రెస్ కూడా లీక్ చేయండి. వాళ్ళ సమక్షంలోనే అరెస్ట్ చేయండి. వెంటనే ప్రొసీడ్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ప్లీజ్ లోపల పద. అమ్మా అంజలి, మిమ్మల్ని ఇద్దరిని ఎవరు వేరు చేయలేరమ్మా. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. పద లోపలికెళ్ళు. రే రవి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. అంజలి ప్లీజ్ పద. అంజలి
హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్, కట్ ఇట్. yes. That's it. మోసం మోసం చేస్తాడా? అమాయకంగా ఉంటే మోసం చేస్తాడా? ఆడపిల్లలు అడ్డు పెట్టుకుని మోసం చేయాలనుకుంటే ఊరుకుంటాననుకున్నాడేమో. చొక్కా పట్టుకుని గోడకేసి కొట్టాలి. 10 మందిలో ఊరి తీయాలి. వదిలిపెట్టకూడదు. వాడు వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకూడదు. అంజలి, అంజలి ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? నువ్వు పైకి కనపడవు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఆడదాని కష్టం ఆడదానికి తెలుసు అంటారు. సాటి ఆడది కష్టపడి చనిపోతే మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నిన్ను ఉదాహరణగా చూపించి డిఎస్పీ గారిని నేను అలర్ట్ చేయగలిగాను. రేపు ఈ కేసు మేము నిర్లక్ష్యం చేస్తే మీ నుంచి రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో నిన్ను ఉదాహరణగా చూపించి పోలీస్ డిపార్ట్మెంట్ని కదపగలిగాను. అదేంటి, నేనేం చేశాను? అంజలి, ఓ సగటు ఆడదాని మనసుని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగావు. ఇంతకు మించి నువ్వేం చేయక్కర్లేదు. ముఖ్యంగా మేమేం చేయాలో చెప్పగలిగావు. అది చాలు, అది చాలు. నాకు కావాల్సింది ఇలాంటి గడుస్తున్న భార్యే. పైగా నువ్వు భవిష్యత్తులో కాబోయే కలెక్టర్వి. ఆ నమ్మకం నాకుంది. మై స్వీట్ హార్ట్, నువ్వు నాకు గొప్ప ఇన్స్పిరేషన్వి. రవి, అన్నయ్య, వా, ఎన్నాళ్ళైందో నేను చూసి. బాగున్నావు అన్నయ్య? అయినా మాట అడగడం ఎందుకులే, చూస్తూనే తెలిసిపోతుంది. ఫ్రెష్గా ఉన్నావు, సూట్లో మెరిసిపోతున్నావు. మహా ప్రశాంతంగా ఉండుంటుంది కదా అన్నయ్య నీకు. సరే, ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్. ఇదిగో ఈ మాసిపోయిన బట్టలతో ఈ జైలు గోడల మధ్యన బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది. అరే, నువ్వు మాట్లాడటం అయిపోయిందా? నేను చెప్పేది వింటావా? ఇప్పుడేంటి, ఎప్పుడు నువ్వు చెప్పేది వింటూనే ఉంటాను. నీటిలో ముంచినా పాలలో ముంచినా ఆ భారం అంతా నీదే కదా. అందుకే నువ్వు చెప్పేది ఎప్పుడు వింటూనే ఉంటాను. అరే ఈడియట్, కాసేపు నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది. నీ గురించి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పెడతాను. ఎంత పలుకుబడైనా ఉపయోగిస్తాను. నీకు త్వరలోనే బెయిల్ సంపాదిస్తాను. ఆ తర్వాత కేసును తారుమారు చేసే పూచి నాది. అంతవరకు నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. ప్రశాంతం, చాలా ప్రశాంతంగా ఉన్నాను. అంజలి పెళ్ళైపోయిందిగా, ఇప్పుడు నేను చాలా 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 ప్రశాంతంగా ఉన్నాను. అవును, అంజలి పెళ్లి జరిగిపోయింది. మరి ఎందుకు ఆపలేదు? ఆపి ప్రయోజనం ఏంట్రా? సింపుల్, మనకి మనశ్శాంతి దొరుకుతుంది. ఆ రాజుకి అంజలికి ఏడుపు మిగులుతుంది. ఇంతకన్నా ప్రయోజనం కావాలా? నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు తమ్ముడు. మనం అంజలి పెళ్లిని ఎప్పుడు ఆపకూడదు. అంటే అంజలి సుఖంగా ఉండాలా? అవును. అన్నయ్య, నువ్వేనా? నీ నోట్ల నుంచి మంచి మాటలు ఎలా వస్తున్నాయి? తప్పు చేశాను. నీ బదులు నేను బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అప్పుడు ఆ అంజలి సంగతి తేల్చేసేవాడిని. అందుకేనేమో నేనే ముందు బయటకు వచ్చింది. చూడు రవి, ఇక నుంచి మనం ఎవరిని ఏమీ అనం. గంగాధరం గారి కొడుకులు తండ్రి పేరు నిలబెడుతున్నారని మనం అనిపించుకోవాలరా. ఏంటి? ఏంటంటే మనం మంచి పేరు తెచ్చుకోవాలా? జోక్ అబ్బయ్యా. రవి, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఎస్ఏ. ఇది చేతకంతనమా, భయమా, లేకపోతే నిజంగానే మారిపోయావా? అసలు ఏమైందన్నా నీకు? ఆయుధం మన చేతిలో లేనప్పుడు లొంగిపోవటమే తెలివైన వాడి లక్షణం. అలా లొంగిపోయిన శత్రువుని 1000 కళ్ళు గమనిస్తుంటాయి. అప్పుడు మనం మౌనంగా ఉండటమే మరో తెలివైన లక్షణం. జరిగేది జరగాల్సింది దానంతటదే జరిగిపోతుంది. ఆ ప్రయత్నంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవటం మరో తెలివైన లక్షణం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.
సార్ మీ టైం అయిపోయింది. సరే వస్తాను. ఓకే, జాగ్రత్త.